స్టోరీ బాగాలేదు, ఫస్ట్ స్టోరీ బాగాలేదు మూవీ. బాగా సినిమా చాలా బాగున్నది. అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగున్నది. క్యూట్, సో క్యూట్ క్యూట్ క్యూట్, ఎమోషనల్గా ఉన్నది. ట్విస్ట్లు అయితే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది అని ఇట్లా పెట్టుకొని చూసిన. ఇంకా సాంగ్స్ కూడా క్యూట్ నచ్చినాయి. కొంచెం స్లో మోషన్లో పోయింది కానీ బాగుంది. చాలా హిట్టిగా బాగున్నది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ట్విస్ట్లో అయితే చాలా బాగుందండి. చాలా చాలా అంటే అఖిల్ అయితే చాలా బాగా యాక్ట్ చేసిండు. ఇప్పటి నుంచి అఖిల్ని అయితే బంగారం అని పిలవచ్చు. కోడ్ వర్డ్ ఇది ఒకటి. ఓకే ఓకే అంటే కొంచెం రగ్గడు ఉన్నాడు, బాగున్నాడు. లాగే అనిపించలే కానీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఇంకా ఓకే, సూపర్ బాగుంది. ట్విస్ట్లు క్లైమాక్స్ చాలా బాగున్నది, చూడొచ్చు అందరూ. అఖిల్ యాక్టింగ్ అయితే తోపు. అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయ్యాక ఇట్లా ఆ హై మెయింటైన్ చేస్తుంది, అసలు ఇక్కడ తగ్గలే. క్లైమాక్స్ అసలు మూవీ హైలైట్ క్లైమాక్స్. మూవీ జై అని మూవీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ స్లో ఉంటుంది, దర్రమని లేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతాం. రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది మూవీ మొత్తం. ఆ ట్విస్ట్లకి ఒక్కరితో ట్విస్ట్, బుల్లెట్లు షూట్ చేస్తాడు, ట్విస్ట్లు షూట్ చేస్తాడు. క్రేజీ ఉంటుంది మూవీ మొత్తం. అయ్యగారు కంబ్యాక్ కొట్టాడు. నందమూరి తమన్ కాదు, కోనిడెల తమన్ కాదు, అక్కినేని తమన్. అసలు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఉంటుంది. ఒకటి అఖిల్ అయితే ఇంకోటి తమన్. మీకు కనిపించే హీరో అఖిల్ అయితే కనపడని హీరో తమన్. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఉంటుంది. మీరుగా థియేటర్లో సీట్లు అవుతాయి పైకి, మామూలుగా లేదు. తమన్ కొట్టిన కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి. అయ్యగారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇట్లా ఎందుకన్నా ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఏజెంట్ లాంటి సినిమాలు మామూలుగా లేదు, అదిరిపోయింది. స్పాయిలర్స్ ఇవ్వకండి, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీతో రండి, సినిమా చూడండి, మీ అంత మీరు చూసి తెలుసుకోండి. రివ్యూస్ నమ్మకండి. రివ్యూ అనేది ఒకరి ఒపీనియన్ మాత్రమే. రివ్యూస్ నమ్మకండి, థియేటర్కి రండి, సినిమా చూడండి. ఈ సినిమా ప్రీమియర్ చేసి 2000 పెట్టినా మేము కొనేటోళ్ళం. మామూలుగా లేదు సినిమా. లెనిన్ మూవీ నాకైతే బాగానే అనిపించింది. ఏంటంటే ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ మూవీ అయితే చూసినట్టు అనిపించింది. నిజంగా అఖిల్ మీద నాకు జీరో ఎక్స్పెక్టేషన్. ముఖ్యంగా నాగవంశీ గారు బ్లాక్ బస్టర్ అన్నారు కాబట్టి మొత్తం ఎక్స్పెక్టేషన్ అన్ని పోనాయని. కానీ ఫస్ట్ టైం నాగవంశీ గారు అన్నమాట నిలబెట్టుకున్నారు. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఓర్చుకుంటే ఇంకా అక్కడి నుంచి మీరు ఎక్కడ కూడా సీట్లో కూర్చొని అవసరం లేదు, దద్దరెళ్ళిపోయి. నిజంగా బండోడు ఎన్ని బంగాళదుంపలు తిన్నాడో తెలియదు కానీ ఆయన కొట్టిన బీజిఎంకే సీట్లు దద్దరెళ్ళిపోయినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా తమ్మన బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అఖిల్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, రక్తపాతం ఇంకా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఒక ఎమోషన్, ఒక ఫైట్, అది క్రూరత్వంగా చాలా క్రూరత్వంగా అనమాట. కాతరం ఫైట్లో 2 సార్లు చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అఖిల్ నాకు కంబ్యాక్ చాలా గట్టిగా ఇచ్చాడు అనుకోవచ్చు. భాగ్యశ్రీ అండ్ అఖిల్ అన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా భాగ్యశ్రీని చూసినప్పుడు చాలా గ్లామరస్గా చాలా బాగుంది. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే అఖిల్ గారు కానీ భాగ్యశ్రీ యాక్టింగ్ నాకు చాలా ఇంప్రూవ్మెంట్గా అనిపించింది అన్నమాట. ఇంకా విలన్ రోల్, ఆయన పేరు నాకు తెలియదు కానీ సూపర్ యాక్ట్ చేయడన్న. నిజంగా ఇంకో మళ్ళీ టాలీవుడ్కి ఒక మంచి విలన్ దొరికాడు. అంటే హీరో సమానంగా క్యారెక్టరేషన్ కావచ్చు, విలన్ రోల్ కావచ్చు, రెండు కూడా దెబ్బ మీద ఉంటుంది. హీరో విలన్ అంటే దెబ్బ మీద ఫైట్స్ కావచ్చు, లేదా ఆయన పై ఎత్తులు కానీ శివాజీ గారి క్యారెక్టరేషన్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా ఇంపార్టెంట్స్ ఉన్నాయి సినిమాలో. ప్రతి క్యారెక్టర్ వర్త్ అవుతుంది. 24 ఎఫర్ట్స్ పెడితే ఎలా డిపార్ట్మెంట్స్ పని చేస్తే ఎలా ఉంటుందో ఆ లెనిన్ మూవీ అనమాట. చాలా బాగా అనిపించింది. మీరు పెట్టిన సినిమా డబ్బులకి డబుల్ వర్క్ చేస్తే మాస్ ఆడియన్స్కి అయితే పిచ్చిగా నచ్చుతుంది, క్లాస్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఎటువంటి చూడగల ఒకటే షాట్ అఖిల్ మూవీకి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేసి రాండి. బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి కమర్షియల్ మూవీ చూసాం అన్న ఫీల్ అయితే వస్తాను. లెనిన్ సినిమా చూసినా నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. ఇలాంటి సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, అయ్యగారే నెంబర్ 1. నిజంగా అయ్యగారే నెంబర్ 1 అంటున్నా. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ కొట్టేసినట్టే. మామూలుగా అంటే మామూలుగా లేదు. భాగ్యశ్రీ పొడిసే హీరోని అయితే ఏమన్నా యాక్టింగ్ చేసిందా, ఏమన్నా అందాన్ని చూపించిందా, వేరే లెవెల్ అందాన్ని చూపించింది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమాని మీరు మిస్ అయ్యారనుకో వేరే లెవెల్ సినిమాని మిస్ అవుతారు. నిజంగా చెప్తున్నా, ఏమన్నా యాక్టింగ్. ఆ క్లైమాక్స్ సీన్ చూస్తుంటే అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఆ హీరోని చనిపోయినప్పుడైతే ఇంకా ఎంత అంటే ఎంత బాధ అవుతుంది. వేరే లెవెల్ బాధ అనిపిస్తుంది. ఆ ఎమోషన్ అయితే గుండెని పిండేసినట్టు అవుతుంది. ఏడుపు వచ్చి
ఇట్లను అనిపిస్తుంది. ఇంకా కంట్రోల్ అయితే లేదు, ఎమోషన్ కంట్రోల్ కాదు. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ సినిమా. ఇలాంటి ఎమోషనల్ డ్రామా ఇప్పటివరకు నేను చూడను. ఆ ట్విస్ట్లు కానీ, ఆ ఎలివేషన్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, యాక్టింగ్ అయితే ఇరగదీసిండు అఖిల్. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. ఇలాంటి యాక్టింగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా 300 పెట్టినా 3000 పెట్టినంత ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ఆదరిస్తారని తెలుగు ఇండస్ట్రీ పబ్లిక్ కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చాలా వేసాడు. తమన్ మ్యూజిక్ బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా బాగుంది. అది చెప్తావా? కుక్కంటది బాబు భాగ్యశ్రీ, కుక్కంటది బాబు భాగ్యశ్రీ అంటే బాగా అంతే. మూవీలో భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది. తమన్ మ్యూజిక్ అండి అసలు మేము కళ్ళు మూసుకొని చూడొచ్చు సినిమా. తమన్ మ్యూజిక్ వినుకుంటూ అసలు వినొచ్చు సినిమాని. ఈజీగా కంబ్యాక్ అండి. తెలిసినంత వరకు హెల్లో తర్వాత ఈ మూవీ మధ్యలో ఏజెంట్ అవన్నీ తీసేయండి. ఇది అసలు సినిమా అంటే ఇది ఈజీగా. ట్విస్ట్లు అండి, ట్విస్ట్లు. మేము డిసప్పాయింట్ అవుతాం అనుకున్నప్పుడు ట్విస్ట్లు వేస్తాడు. మామూలు ట్విస్ట్లు వేయట్లేదు అసలు. కళ్ళు అంటే ట్విస్టుల మీద ట్విస్ట్లు మాకు అసలు అర్థమే కాలేదు. అసలు ఎన్ని ట్విస్ట్లు వేసాడంటే అసలు చూడండి, మీరు చూడండి, పక్కా చూడండి. ఎమోషనల్ ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్ ఉంది. బ్రదర్ అండ్ ఏమంటారు అది చెప్తే ఇక ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. మళ్ళీ బాగుంది, చూడొచ్చు. ఏం నచ్చిందంటే సాంగ్స్ మాత్రం సినిమాలో మాత్రం క్రేజీ ఉన్నాయి బ్రో. 5 సాంగ్స్ ఉంటాయి, 5 మాత్రం మస్తు ఉంటాయి. ఏం నచ్చిందంటే హీరో నుంచి హీరోయిన్కి బాండింగ్ బాగుంటుంది, ఎమోషనల్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా, చూడొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అయితే భాగ్యశ్రీ చింపేసింది. అంటే హీరోయిన్ ఎక్కువసేపు ఏముండదు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో హీరోయిన్ అంతే. హీరోయిన్ ఏముండదు, ఫస్ట్ హాఫ్ హీరోయిన్ మాత్రం బాగుంటుంది. ఇద్దరు కెమిస్ట్రీ మంచిగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఈజీగా కనెక్ట్ అవుతారు. అయ్యగారు హిట్ కొట్టేసింది అంతే. ఇంకా స్టోరీ పరంగా బాగానే, కొంచెం రొటీన్ అనిపిస్తుంది కానీ ఓకే, చూడొచ్చు. నిజంగా సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ట్విస్టులు. అసలు తమన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా వేరే లెవెల్. సాంగ్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు మన అఖిల్ గారి లుకింగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా బాగుంది. ఆ స్లాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా ఇట్టు కొడతాది, ఖచ్చితంగా ఇట్టు కొడతాది, రాసి పెట్టుకోండి. కేడీ నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1 రాసి పెట్టుకోండి. అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమా ఇట్టు కొట్టింది. ఖచ్చితంగా నాగార్జున గారు చెప్పారు, కరెక్టే. నాగార్జున గారు చెప్పారంటే ఖచ్చితంగా ఇట్టు కొట్టాల్సిందే. చూడండి, అక్కడ ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఈ సినిమా ఖచ్చితంగా పెట్టినప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఈరోజు వరల్డ్ వైజ్ రిలీజ్ అయింది మూవీ. వరల్డ్ వైజ్గా ఇట్టు కొట్టేసింది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. గుడిలో ఇస్తారు ఆరతి ఈ సినిమాలో ఉంది భారతి. ఖచ్చితంగా ఈ సినిమా ఇట్టు కొట్టారు. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం అయితే ట్విస్టులు మాత్రం అదిరిపోయింది. ఇంటర్వెల్ తర్వాత మాత్రం మొత్తం థియేటర్ మొత్తం అరుపులే. క్లైమాక్స్ మాత్రం వేరే ఉంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. చాలా అంతా వర్త్. ప్రతి ఒక్క యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా గెటప్ సీన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఒకరోజే 100 కోట్లు పక్కా వస్తాయి. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, ట్విస్టులు కూడా బాగున్నాయి. అయ్యగారు 100% నెంబర్ 1 కంపల్సరీ చెప్తున్నాం కదా. ఫ్యామిలీతో వచ్చి చూడండి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఫ్యామిలీ డ్రామా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ బిర్యానీ. సినిమా మాత్రం లెనిన్. ఫుల్ మీల్స్ బిర్యానీ అందరికి మాత్రం ఈ రోజులలో సూపర్ హిట్ సినిమా అంటే లెనిన్. Thing was like well oriented. The movie is absolutely the best so far for me. Akhil did the best job till now. blockbuster in one word. It will be a blockbuster. నేను ఆవేశంగా మాట్లాడితే ఆవేశపరుడు అంటున్నారు, ఆలోచించి మాట్లాడుతున్నాను. మేము ఎవరి మేనో కదన్నా, బాగాలేదన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగాలేదు. సినిమాని చూస్తే బాగుంటుందన్న, కంపేర్ చేసి చూస్తే ఏ సినిమా నచ్చదన్న. వాళ్ళకి బాధలు ఉన్నాయి బ్రో. బాధల్లో ఉన్నాడు ఏదైనా బాగలేదా అంటాడు. నీకు జ్వరం వస్తే నువ్వు టాబ్లెట్, జ్వరం వస్తే నీకు కాఫీ పెడితే చేదుకుందంటావా బాగుందంటావా? ఆ బాధల్లో ఉన్నోడికి అది మీరు ఇది చెప్పండి. ఆ బాధలో ఉన్నోడికి బాగాలేదన్నాడు. చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. అక్కినేని గారి యాక్టింగ్ సూపర్. ఈ సినిమాకి నేను 5కి 4.5 రేటింగ్ మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి వస్తానని మొక్కుకున్నాను. తిరుపతి వెళ్తున్నాను ఈ మంత్. మీకు అందరికీ చూసుకోండి. ప్రైమ్ నవీన్ ఉంటుంది, దాన్ని కూడా ట్రోల్ చేశారు. చెయ్యండి, మాకేమవుతుంది, మాకేమి
తెలుగు అంటే మేమిద్దరం మాట్లాడుతున్నామంటే మాకు ఎంత ఆనందంగా ఉంటే మాట్లాడతాం అర్థం చేసుకో తమ్ముడు మాట్లాడుతాముడు సినిమా యాక్షన్ సీన్స్ అయినా లవ్ సీన్స్ అయినా పీక్స్లో ఉన్నాయి బ్రో. అన్న యాక్టింగ్, అన్న బాడీ, అన్నని ఎలా చూపించాలో అలా చూపించారు డైరెక్టర్ మాత్రం. భాగ్యశ్రీ బోసి ఎంత అందంగా ఎంత వినయంగా ఉంటుందో సో అన్న కూడా అంతే 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 ఈక్వల్గానే ఉంటాడు యాక్టింగ్లో మాత్రం. పీక్స్లో ఉన్నాయి మాత్రం యాక్టింగ్ మాత్రం. సినిమాలో ట్విస్టులు ఉంటే ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కోలా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేం మూవీని ఇదని చెప్పేసి మనం నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. క్లైమాక్స్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సేమ్ అన్ని ట్విస్ట్లే ఉంటాయి సినిమా మొత్తం. శివాజీ రోల్ పీక్స్, శివాజీ సార్ది ఇంతకుముందు ఆల్రెడీ చేశాడు. ఆయనకి యాక్చువల్లీ ఆయన ఈ సినిమాలో పెట్టడానికి డిఫరెంట్ రోల్ కోసం ఆయన ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలో ఒక రేంజ్లో ఉన్నాడు యాక్చువల్లీ. సో ఆయన కంపేర్ చేసుకుని ఆయన రోల్ ఇచ్చారు ఇక్కడ. ఈ సినిమాలో మాత్రం ఆయన ట్విస్టులు ఆయనకి వేరేగా ఇచ్చారు. కొన్ని ట్విస్టులు మాత్రం పీక్స్లో ఉంటాయి బ్రో సినిమా మాత్రం. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. బాగా కింగ్డమ్ మూవీలో చాలా మిస్ అయ్యాం. ఆమె సీన్స్ కొన్ని తీసేశారు, సాంగ్స్ కూడా తీసేశారు. ఈ సినిమాలో మాత్రం క్లియర్గా ఆమె ఫ్యాన్స్ ఉంటే మాత్రం పక్కగా వాచ్ చేయొచ్చు బ్రో సినిమాని.